ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కనిగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ రుజున్న పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు, సలహాలను అందజేసి కేంద్ర సౌకర్యాలు, వైద్య విధానాలు సమీక్షించారు. డాక్టర్ సృజన తనిఖీ ప్రారంభంలో దోనకొండలోని ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల మరియు 2 రక్త పరీక్ష కేంద్రాలను పరిశీలించి సిబ్బంది నిర్వహిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు. తర్వాత పెద్దన్నపాలెంలో ఇటువంటి ఇంటింటి సర్వే సిబ్బందిచే చేపట్టబడిన పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడారు. ప్రస్తుతానికి కుష్టు వ్యాధికి సంబంధించి 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభ దశలో కుష్టు రోగిని గుర్తిస్తే వ్యాధి ప్రగతి అడ్డుకోవచ్చు, అంగవైకల్యం రాకుండా సులభంగా నివారణ సాధ్యమని, అవసరం ఉంటే ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి మెరుగైన వైద్యం పొందాలన్నారు. తనిఖీ కార్యక్రమంలో డిపిఎంఓ ఎన్వి సుబ్బారెడ్డి, వైద్యాధికారి చంద్రమౌళి, హెల్త్ సూపర్వైజర్ తదితరులు పాల్గొన్నారు. దొనకొండ గ్రామ ప్రజలకు నమస్కారం అండి. నేను డాక్టర్ సుజన, డిప్యూటీ డిఎంహెచ్ఓ కనిగిరి. ఈరోజు నా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా దొనకొండ పిహెచ్సిని విజిట్ చేయడానికి వచ్చాను. దీనిలో రిజిస్ట్రేషన్ లేని ల్యాబ్స్ని వెరిఫై చేయడం ఒకటి, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మనకు జరుగుతున్న ఎన్సిడి సర్వే, ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, బీపీ, షుగర్, అట్లాగే దానిలో క్యాన్సర్కి సంబంధించి బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మనము సెప్టెంబర్ మంత్ నుంచి చేస్తున్నాము. ఇది ఎలా జరుగుతుంది, ఇప్పటి వరకు ఎంతమంది పాపులేషన్ని మన ఏఎన్ఎంస్, ఆశాలు స్క్రీన్ చేశారు, వాళ్ళల్లో ఏమైనా ఇలాంటి క్యాన్సర్ సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేశారా, ఐడెంటిఫై చేసిన సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మన ఒంగోలులోని పిఓయు అంటే అక్కడ మనము అక్కడ పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఆంకాలజీ, ప్రీ ఆంకాలజీ యూనిట్ అక్కడ వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే నిర్ధారించుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి ఆ యూనిట్కి ఎంతమందిని పంపించడం జరిగింది అనేది ఒకటి ఇవాళ తెలుసుకోవడం కోసము. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ నెల ఎల్సిడిసి క్యాంపెయిన్, లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేయడానికి వచ్చాను. ఇప్పటి వరకు చేసిన సర్వేలో దొనకొండలో 2 పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరిగింది, ట్రీట్మెంట్ పెట్టడం జరిగింది. సో సర్వే కూడా బాగా జరుగుతుంది. పాజిటివ్ కేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఎక్కడైతే బాగా జరగలేదో దాన్ని రీసర్వే చేయడానికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. ఆల్రెడీ ఒక చోట అలా చేయిస్తున్నాం కూడా. సో ఈ రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఈ విధులు నిర్వర్తించుకోవడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. సో దీనికోసమని డాక్టర్స్ అందరితో కలిసి మేము ఫీల్డ్ సర్వే చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి.